ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యూదా రాజుల యొద్దకు గాని ప్రధానుల యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని ఇర్మియా, నువ్వు ఈ దేశమంతటిలో నువ్వు ఎక్కడికి పోయినాను ప్రాకారము గల పట్టణముగాను. జాగ్రత్తగా వినండి, దైవజనుడైనటువంటి ఇర్మియాకు దేవుడు చెప్తున్నాడు, ఈ దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను నేను ప్రాకారము కలిగినటువంటి పట్టణముగా చేస్తాను, నిన్ను నేను ఇనుప స్తంభముగా చేస్తాను. 3, నిన్ను ఇత్తడి గోడలుగాను చేస్తాను. ఈ దినమున నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మాటలు ఇర్మియాతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు. నువ్వు ఎక్కడికి వెళ్తే, నువ్వు ఎవరి పట్టణానికి వెళ్ళినా నిన్ను నేను ఈ 3 విధానాలుగా నియమించి ఉన్నాను అని దేవుడు ఇర్మియాతోటి చెప్తున్నటువంటి మాటలు పిల్లరా. కాబట్టి దేవుని చిత్తమైతే ఇర్మియా జీవితంలో నుంచి మరొక నూతనమైనటువంటి వర్తమానం వచ్చే వారం నేను మీతో పంచుకుంటాను. ఇర్మియా పిలుపుని గురించి, ఇర్మియా పరిచర్య గురించి ఇంకా 3-4 వారాలు వెళ్ళిపోద్ది. అలాగా ఇర్మియా పిలుపు, ఇర్మియా పరిచర్య, ఇర్మియాను దేవుడు నియమించుకోవడం గురించి ఈ దినాన్ని మీతో పంచుకుంటున్నాను పిల్లలు. ఈ రోజున ఇర్మియాను దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను నేను ప్రాకారము కలిగినటువంటి పట్టణముగా, ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఇర్మియాను ప్రాకారము కలిగినటువంటి పట్టణముగా నేను చేస్తానంటున్నాడు. ప్రాకారము లేనటువంటి దేశము కానీ, ప్రాకారము లేని పట్టణమే కానీ, ప్రాకారము లేనటువంటి లేకపోతే ఆ ఇంట్లో వస్తువులు కానీ, ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ భద్రత ఉండదు. కాబట్టి ఇర్మియాను దేవుడు ఎలా పిలుస్తున్నాడంటే, ఎలాగ నియమించుకుంటున్నాడంటే, నిన్ను నేను ప్రాకారము కలిగినటువంటి ఒక పట్టణముగా నియమించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడే ఇర్మియాకు ఎలాగుంటానంటున్నాడంటే, నువ్వు ఒక పట్టణంలాగా ఉంటే ఆ పట్టణం యొక్క చుట్టూ కూడా నేను ప్రాకారముగా ఉంటాను, ఒక బలమైనటువంటి ప్రాకారముగా ఉంటాను. దేవుడు తన ప్రజల యొక్క పట్టణము చుట్టే కానీ, వారి కుటుంబాల చుట్టే కానీ ఎలాగ ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే, అగ్ని ప్రాకారాలుగా మన చుట్టూ ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. జకర్యా గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో చదువుతారా ఒకసారి? జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ చదువుతారా బైబిల్ తీసిన వారు? 2వ అధ్యాయము 5వ వచనము, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇది యెహోవా వాక్. దేవునికి స్తోత్రము కలుగును గాక. వినండి వినండి, దేవుడు తన ప్రజల యొక్క పట్టణము చుట్టూ, తన ప్రజల యొక్క కుటుంబాల చుట్టూ, తన పిల్లల చుట్టూ కూడా ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే, నేను అగ్ని ప్రాకారముగా, నేను వారి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండాలని ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా, ఈ రోజున నువ్వు ఈ అగ్ని ప్రాకారములో ఉన్నావా, లేక వానకు పడిపోయినటువంటి మట్టి ప్రాకారాల మధ్య నివాసం చేస్తున్నావా, గాలికి తూగిపోయినటువంటి ప్రాకారాల మధ్య నివాసం చేస్తున్నావా? చాలామంది నా ప్రభు ఎలాగుండాలని ఇష్టపడుతున్నాడంటే,
నేను అగ్ని ప్రాకారములుగా ఉండాలని ఇష్టపడుతున్నాను అంటాడు. పరలోక రాజ్యములో సాతానుకి దేవునికి మధ్య జరిగినటువంటి సంభాషణలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో ఆయన భూమి మీద అటు ఇటు తిరుగుతూ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నా భక్తుడైనటువంటి నా సేవకుడైనటువంటి యోబుని గురించి నువ్వు విచారణ చేశావా అని అడిగితే నీ కంచె ఆయన చుట్టూ దేవునికి స్తోత్రము కలుగును 10వ వచనంలో ఉంటుంది. అతనికిని అతని ఇంటి వారికి సమస్తమునకు చుట్టూ కంచె వేసిదివి కదా. అంటే దేవుడు తన సంఘాన్ని, తన ప్రజలు నివసిస్తున్నటువంటి పట్టణాలను ఏమి చేయాలని ఇష్టపడుతున్నాడు తెలుసా? అగ్ని ప్రాకారం ఉంచాలని, కంచె వేసి ఉంచాలని ఆయన ఇష్టపడుతుంటే ఆయన ప్రాకారాల్లో చాలామంది నివాసం చేయడానికి ఇష్టపడడం లేదు. ఎటువంటి ప్రాకారాల్లో చాలామంది నివాసం చేస్తున్నారు తెలుసా? తమకు తాముగా నిర్మించుకున్నటువంటి మట్టి ప్రాకారాలను నిలబెట్టుకుంటున్నారు. మట్టితో కట్టినటువంటి గోడలు ఏమైపోద్దాయి? వర్షానికి తడిచిపోయి ముద్దలుగా కారిపోద్ది. పిల్లరా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయమైన వాక్యం వింటున్నటువంటి నీవు నేను, మన ప్రభు ఇర్మియా చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉండాలనుకుంటున్నాను. ఇర్మియా, దేవునికి స్తోత్రం. ఇర్మియాతో అంటున్నాడు ఈ మాటలు, నిన్ను నేను అగ్ని ప్రాకారముగా నియమించి ఉన్నాను. ఇర్మియాను ఈ రీతిగా దేవుడు బలపరచడానికి, ప్రోత్సహించడానికి గల కారణం ఏంటో తెలుసా? తన ముందు యాజకులు, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభును తన ముందు ఎవరున్నారు తెలుసా? ప్రధాన యాజకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. దేశమంతటికి కూడా దేవుని గురించినటువంటి సత్యం ప్రకటించవలసినటువంటి పిలుపు దేవుడు ఇర్మియాకి ఇచ్చాడు. కాబట్టి సత్యం ప్రకటించేటప్పుడు ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. సత్యం చెప్తే తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు ఎక్కువైపోయారు. కాబట్టి వారు తిరుగుబాటును నువ్వు ఎదుర్కోవాలంటే నిన్ను నేను ఎలాగ నియమించుకుంటున్నానో తెలుసా? ప్రాకారము కలిగినటువంటి పట్టణముగా నిన్ను నేను నియమించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా ఎలాగుండాలో తెలుసా? అగ్ని ప్రాకారాల మధ్య ఎలాగుండాలో తెలుసా? భయంతో ఉండాలా? జడిసిపోతూ ఉండాలా? బెదిరిపోతూ ఉండాలా? సురక్షితముగా ఆయన ఉండాలి. సంఘము కూడా దేవుడు వేసినటువంటి అగ్ని ప్రాకారాల మధ్య నిర్భయముగా, సురక్షితముగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అవును, దేవుని సంఘము అనబడినటువంటి మనమందరము కూడా మన చుట్టూ కూడా ఏమయ్యబడిందో తెలుసా? అగ్ని ప్రాకారాల మధ్య మన ఆత్మీయ ప్రయాణము కొనసాగింప చేసుకుంటున్నాం. ఇశ్రాయేలుల ప్రయాణములో పగల మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభము కింద వారు ప్రయాణము చేసినట్లుగా నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘము యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారందరూ కూడా పిల్లరా సార్వత్రిక క్రైస్తవ సంఘంలో చేర్చబడ్డారు. చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క అగ్ని ప్రాకారముల మధ్య వారు నివాసం చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రండి, దేవుని యొక్క వాక్యంలో ఏమని మాట్లాడుతుందో తెలుసా? నా గొర్రెలు నా స్వరము వినును. యోహాను సువార్త 10వ అధ్యాయము 7, 27, 28, 29 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును,
అది నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక గనుక అవి ఎన్నటికి నీ నశింపవు. నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో జాగ్రత్తగా వినండి. ఎవడును వాటిని నా చేతుల్లో నుండి అపహరింపడు. అంటే దేవుని యొక్క హస్తము ఏమై ఉందో తెలుసా? ఒక ప్రాకారముగా ఉంది. మనము దేవుని హస్తం ఎలాగున్నాం? దేవుని హస్తంలో మనం ఎలాగున్నాము? ప్రాకారాల మధ్య. ఆయన అంటున్నాడు, నా చేతుల నుండి ఎవరు కూడా వాటిని అంటే ఏటిని? ఎవరు? సంఘము. అంటే సంఘం అంటే నిలబడి చెప్తున్నటువంటి నేనును, నా ఎదుట ఉన్నటువంటి పరిశుద్ధ సంఘమును ఆయన ఏం చేశాడంటే తెలుసా? ఆయన హస్తాలు అనబడినటువంటి ప్రాకారాల మధ్య ఆయన మనల్ని భద్రతపరిచాడు. చాలామంది దీంట్లో ఉండడానికి ఇష్టపడడం లేదు. దీంట్లో మైమరిచిపోయి దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడడం లేదు. ఈ ప్రాకారాలు ఆయన హస్తాల నుంచి నువ్వు జారిపోయావా? చాలామంది జారిపోతున్నారు. ఆయన భద్రత పడుతున్నారు. బాబు, నా హస్తాల నుంచి ఎవరు కూడా మిమ్మల్ని అపహరింపలేరు అని ఆయన పిలుస్తుంటే చాలామంది ఆయన హస్తాల నుంచి ఏమవుతున్నారో తెలుసండి? తమకు తాముగా జారిపోతున్నారు. ఆయన జారిపోకుండా పట్టుకుంటున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. చదవండి 28, 29 కూడా చదవండి. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి జాగ్రత్తగా వినండి. మొదటిగా ఆయన 28వ వచనంలో ఏమని మాట్లాడారు? నా చేతుల నుంచి ఎవరు కూడా వాటిని అపహరింపలేడు. నా తండ్రి చేతుల్లో నుండి ఎవడును. ఎలాగున్నామో తెలుసా? మనము కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క హస్తాలతోటి తండ్రి అయినటువంటి దేవుని హస్తాల మధ్య మనం ఏం చేయబడుతున్నామో తెలుసా? చెప్పాలి. ఏం చేయబడుతున్నా? భద్రతపరచబడుతున్నాము. ఎప్పటి వరకు? రాకడ వరకు. ఈ ప్రయాణం ఎప్పటి వరకు తెలిసిన? ఈ ప్రయాణం ఆదివారం వచ్చి పోవటం వరకు కాదు, శుక్రవారం వచ్చి పోయే వరకు కాదు. మనము ఎంతవరకు కూడా భద్రతపరుస్తున్నాడు తెలుసు? ఆయన తన రాకడ వరకు. ఆ రాకడ వరకు ఏది భద్రతపరచబడినటువంటి వారు? ఎక్కడున్నావు? ఏ గోడల మధ్య ఉన్నావు? ఈ గోడల మధ్యన ఉంటే, ఈ ప్రాకారాల మధ్యన ఉంటే నువ్వు భద్రతపరచబడతావు. ఉగ్రత దినాన్న శోధనల నుంచి నువ్వు తప్పించబడతావు. అపవిత్రత నుంచి నువ్వు తప్పించబడతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు, నా ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలులకు అనేక మారులు నా రెక్కల చాటుకు పిలిచాను. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున దాచినట్లుగా నా రెక్కల క్రిందకు రన్నని పిలిస్తే రానల్లకపోతున్నారంటే పిల్లరా. నా ప్రియ దేవుని బిడ్డరా, వాక్యం వింటున్నట్టు మనము కూడా దేవుని హస్తాలే నేటి సంఘమునకు భద్రత. చెప్పండి, సంఘమునకు భద్రత ఏంటో తెలుసా? దేవుని యొక్క హస్తాలే మనల్ని భద్రతపరుస్తుంది. ఆయన హస్తాలు ఎటువంటిదో తెలుసా? అగ్ని లాంటి ప్రాకారము కలిగినటువంటి హస్తాలు. ఎవడును, ఆయన అంటున్నాడు, ఎవడును నా చేతుల్లో నుంచి వాటిని. ఎందుకు? ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి. ఎందుకు? తన పోలికలో వారిని చేసుకున్నాడు కాబట్టి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి హస్తాల్లో కీలుబొమ్మలాగా వాడబడుతున్నావు? చాలామంది డబ్బులకు దాసోహం అయిపోయినటువంటి వారు ఉన్నారు. డబ్బు ఏమి చెప్తే అది చేసేవారుగా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏది చెప్తే అది నువ్వు చేయటం మానేసి పిల్లరా, ఈ రోజున చాలామంది మనుషుల చేత కీలు బొమ్మలు అయిపోయినటువంటి వారు ఉన్నారు. ఈ రోజున నువ్వు దేవుని హస్తాలు కిందకు రావాలని, నువ్వు దేవుని హస్తాలలో భద్రత పరచబడి ఉన్నావని ఇర్మీయాతో చెప్తున్నటువంటి మాటలు నేటి క్రైస్తవ సంఘానికి కూడా అది
వర్తిస్తుంది. నేటి క్రైస్తవ సంఘానికి కూడా ఆ మాటలు పిల్లరా చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకడున్నాడు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సంఘము ఎవరి యొక్క చేతుల్లో భద్రతపరచబడింది? ఎవరి చేతిలో? అమ్మా వింటారు, అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? చెప్పండి. సంఘము ఎవరి చేతుల్లో భద్రతపరచబడింది? చెప్పాలమ్మా. అమ్మా అమ్మా వినండి, విను, తెలియకపోతే విను. ఎవరి చేతిలో భద్రతపరచబడింది? సంఘం ఎవరి చేతిలో భద్రతపరచబడింది? అర్థమవుతుందా? ఇంత వివరంగా మీకు చెప్పిన అర్థం అవ్వకపోతే అందుకేనరా పరిశుద్ధ జీవితాలు జీవిస్తే, పరిశుద్ధులతో సహవాసం చేస్తే, విశ్వాసంలో మండించినటువంటి వారితో ఉంటే మీకు వాక్యాలు అర్థం అవుతుంది, పాటలు అర్థం అవుతుంది. అర్థమవుతుందా? ఇంతవరకు ఏం చెప్తున్నాడు మీకు అర్థం అవ్వలేదా? సంఘము ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నా చేతుల్లో నుండి వాటిని ఎవడును. అంటే సంఘము ఎవరి చేతిలో ఉంది? అగ్ని ప్రాకారం లాంటి ఆయన హస్తాలలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మరి ఆయన చేతుల్లో ఉన్నటువంటి వారిని సాతాను ఊరుకుంటాడా? ఎలాగైనా కిందకి దింపాలని శత ప్రయత్నాలు చేస్తున్నాడు వాడు. ఏ ప్రయత్నాలు? బిస్కెట్లు వేస్తున్నాడు. దిగురా, చేతుల్లో నుంచి పడిపో, సహవాసం నుంచి బయటకు వచ్చాయి అని యోహాను ప్రకటన గ్రంథములో పరలోక రాజ్యంలో ఒక స్వరం విన్నాడంటండి. ఆయన 10-12 వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఇలాగ చెప్పుట వింటిని. జాగ్రత్తగా వినండి అమ్మా, వినండి. రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఏటంట డ్యూటీ? ఆడ పని ఏదో రాయబడిందండి ఇక్కడ. సంఘమేమో ఆయన ప్రాకారం, అగ్ని ప్రాకారము కలిగినటువంటి హస్తాల్లో ఉంటే, వీడేం చేస్తున్నాడు తెలుసా? ఆ ప్రాకారాల్లో ఉన్నటువంటి వారిని చెప్పాలి. అయితోకుని లోకం ఆకర్షిస్తుంది, సంఘంలో ఉన్నాడు. అర్థమవుతుందా? అయితోకు కిటికీలో కూర్చున్నాడు, ఆడు ప్రాకారంలో ఉన్నాడు, లోకం వైపు ఒకసారి చూస్తున్నాడు, ఇటువైపు ఒకరు చూస్తున్నాడు. ఇక్కడ స్తోత్రములు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆరాధన, ప్రార్థనలు జరుగుతుంది. అక్కడ ఏమో ప్యాకెట్లు జరుగుతుంది, త్రాగుడు జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది, కొట్టుకోవడం జరుగుతుంది, అల్లర్లు జరుగుతుంది, అసమాధానంగా ఉంటుంది. అటుపక్క జూగిపోయాడండి నేను. ఈ రోజున శాశ్వత కాలం వరకు తన ప్రాకారాలలో నిన్ను భద్రతపరచాలని ఇష్టపడితే, క్షణికమైనటువంటి వాటి కొరకు వాడి గురించి రాయబడింది. వాడు ఏం చేస్తున్నాడంటే, అమ్మా చాలామంది పగలే డ్యూటీ చేస్తారు. వీడు ఏడు చేస్తున్నాడు తెలుసా? రాత్రి కూడా చేస్తున్నాడు అంటండి. ఎందుకంటే వాడికి టైం దగ్గర పడిపోయింది. రాత్రి పగళ్ళు వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేరాలు మోపినటువంటి వాడుగా తిరుగుతున్నాడంటే పిల్లరా. ఈయన నేరాలు మోపుకుంటూ తిరుగుతుంటే, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున నిలబడి మనందరి కోసం ఏం చేస్తున్నాడంటే తెలుసు? ఉత్తరవాది అంట ఆయన. ఎవరు? తీయండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1-2 వచనాలు చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక. నా చిన్న పిల్లలారా, మీకు రాయిచున్నాను, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన
యేసుక్రీస్తును ఉత్తరవాది. ఉత్తరవాది అంటే ఏంటో తెలుసా? మోయ్ ఉత్తరవాది అంటే అక్కడక్కడ బోర్డులు ఉంటుంది చూసారా, నల్లటి బోర్డు. వకీల్ షాప్, ప్లేడర్, న్యాయవాది. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మన కోసం తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. వీడేం చేస్తున్నాడు? రాత్రింపగల్లో ఎవరు ఏది చెప్తే తీసుకెళ్ళేదిగా వాడు ఆ జీవితంలో జీవిస్తున్నాడు. వీడు అక్కడ పడిపోయాడు, వీడు ఇక్కడ పడిపోయాడు అంటే మనకు పక్షాన వాదించడానికి మనలో ఏముండాలి తెలుసా? పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి. ఒకవేళ వీటి నుంచి నువ్వు తప్పిపోతే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసము, సంగమా మన కోసము ఏమని జ్ఞాపన చేయాలైన? వాడేమో నేరాన్ని మోపుకుంటూ తిరుగుతున్నాడు. ఒక్కొక్కరిని ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ కొట్టి పడేస్తున్నాడు. నేనేమో శాశ్వత కాలము వరకు కూడా అగ్ని లాంటి ప్రాకారము కలిగినటువంటి హస్తాల్లో మిమ్మల్ని భద్రతపరచాలనుకుంటున్నాను, మీ ఎడల నాకు ఉన్నటువంటి ఉద్దేశం అదే అని ఆయన పిలుస్తుంటే మనము చిన్న దానికి చాలా అల్పమైనటువంటి దాని దగ్గర పడిపోతున్నారు చాలామంది. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, మన పక్షాన మన మీద నేరము లేకుండా వాదించే వకీల్ షాప్ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరించబడతావు. చెప్పాలి, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే నేను ఏ హస్తాల కింద భద్రతపరచబడిందో సంఘం తెలుసా? ఆయన విజ్ఞాపన హస్తాలలో సంఘము భద్రతపరచబడింది. యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? చదవమ్మది, ఆ 2వ వచనం కూడా చదవండి. అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు, ఆయనే మన పాపమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల వరకు కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ శాంతి, ఎక్కడ నెమ్మది దొరుకుతుందో తెలుసా? ఆయన సన్నిధానములో, ఆయన ఇచ్చినటువంటి రక్షణలో. కాబట్టి ఆ హస్తాలలో నేను బలపరచాలని, ఆ హస్తాలలో నేను భద్రతపరచాలని, ఆ హస్తాలలో భద్రతపరిచి ఆయన ఉన్నటువంటి స్థలానికి నీకు తీసుకెళ్ళడానికి ఇష్టపడితే ఈ రోజున రకరకాలైనటువంటి దాంట్లో పడిపోయి తమకు తాముగా పిల్లల స్థిరము కాకపోయినటువంటి ప్రాకారాల మధ్య నివాసం చేయడానికి మనుషులు ఏర్పరచుకుంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8:34 వచనము. ఎనిమిదో అధ్యాయము 34 వచనము. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, జాగ్రత్త వినండి, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు వెళ్ళిపోయి మనందరి కొరకు విజ్ఞాపనములు చేస్తున్నా. అక్కడ ఉన్నామండి మనం. ఆ విజ్ఞాపన హస్తాలలో సంఘాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా అమ్మా? సంఘములు యేసుక్రీస్తులోకి రావటం అంటే పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, బాప్తిజం పొంది మందిరానికి రావటం అంటే ఏంటో తెలుసా? ప్రభు యొక్క హస్తాలలోనికి రావటము. ఆ హస్తాలు ఎటువంటిదో తెలుసా? విజ్ఞాపన చేయుచున్నటువంటి హస్తాలలో మనం ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక.
ఏది నేటి దినాన్న సంఘం యొక్క ప్రార్థన, ఏటి నేటి దినాన్న విజ్ఞాపన చేసినటువంటి సంఘాలలో ప్రార్థించినటువంటి వారు మోగబోయారు. సంఘాలలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి వారు లేకైపోయారు. అందరూ త్రోవ తప్పిపోయారు. అందరూ లోక సంబంధమైన కార్యకలాపాలలో బాగా బిజీ అయిపోయారు. ఆయనేమో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. వీడొచ్చే ఇదిగో ఫలానా త్రాగనటువంటి బానిసగా నేను చేశాను, ఇదిగో ఏలోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు బిజీగా చేస్తానంటే దేవుణ్ణి గాయపరిచే వారముగా ఉన్నామా, లేక ఆ గాయాలలో నుండి ఆయనకు మహిమకరమైనటువంటి సంఘముగా వెతుకుతున్నామా? చెప్పటం లేదు. ఆ గాయాలలో భద్రతపరచబడినటువంటి వారుగా ఉన్నామా, లేక ఆ గాయాలను మరలా రేపే వారముగా ఉన్నామా? ఆయన హస్తాలలోనే మనకు భద్రత. హల్లెలూయా. నీ హస్తములో నిదురింపచేయుమా, నీ ప్రేమలో లాలించుమా, ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా, ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా దకితిని. శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని. పాడాలి నీ రూపమునే దీనుడనై, నీ రూపములో పాడాలి. నా వేదనలో వెదకితిని. జాములో విలపించితిని, నా పాపములో వ్యసనములో, జాములో విలపించితిని, నా పాపములో వ్యసనములో, ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా, ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా, నా వేదనలో వెదకితిని. శ్రీ యేసుని పాదాలను నా. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, వాక్యం వింటున్న మనము మన హృదయాలను ఏ విషయాలలో దేవుని ఎదుట, యోహాను రాసిన మొదటి పత్రికలోని 3:19 చదువుతారా ఒకసారి? ఇందువలన ఎరుగుదము
ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయాలు ఏ ఏ విషయాలలో మన యందు ఏ ఏ మన హృదయము ఏ ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకోవాలి. దేవుడితో సమ్మతిపరుచుకోకపోతే రేపు నరకాగ్ని గుండంలోకి వెళ్తావు, నువ్వు నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్తావు. సమ్మతి కలిగినటువంటి వారముగా దేవునితో సమాధాన పడి, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవలేరు కదా. సమ్మతి లేకపోతే ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేయలేరు. ఒకవేళ దేవుని ఎదుట దోషార్పణము చేత, ఆ మాటకి అర్థమేటో తెలుసా? అక్కడ రాయబడింది. అమ్మ చదువుతారు, ఇంకొక మాట చదువుతారు అన్నమాట. దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక దోషారోపణ చేయను. అంటే దేవుని ఎదుట మనం ఏం చేయాలి తెలుసా? దేవునితో సమ్మతి కలిగినటువంటి వారముగా ఇవ్వాలి. సమ్మతి లేకుండానే సాగిపోతున్నావేమో, దేవునితో సరైనటువంటి సంబంధం లేకుండానే నీ ఆత్మీయ జీవితం కొనసాగించుకుంటున్నావేమో. కాబట్టి ఆయన ఎదుట మన హృదయాలను సమ్మతిపరుచుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు. పిల్లరా, దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ప్రభునందు ఎవరైతే సమ్మతి కలిగినటువంటి వారుగా దేవునితో ఉంటారో వారు తండ్రి అయినటువంటి దేవుని యొక్క క్షమాపణ హస్తములో భద్రతపరచబడతారు. ప్రైజ్ గాడ్. ఒకటేమో ఆయన హస్తాలు అగ్ని ప్రాకారములాగా సంఘాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. రెండోదిగా విజ్ఞాపన చేయు ఆయన హస్తాలలో సంఘము భద్రతపరచబడి ఉంటుంది. ఎవరైతే దేవునితో సమ్మతి కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారుగా తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుకున్న స్థితిలో వారు ఉంటారో వారిని దేవుడు తన క్షమాపణ కలిగినటువంటి హస్తాలలో భద్రతపరచువాడై ఉన్నాడు. ఒకటి, ఇప్పుడు ఇర్మీయాను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? ఎందుకు నియమించుకుంటున్నాడు తెలుసా? ప్రాకారము కలిగినటువంటి పట్టణముగా నిన్ను నేను నియమించుకున్నాను. హల్లెలూయా. వినండి, ప్రాకారము కలిగినటువంటి స్థలంలో నివాసం చేస్తావా? ఇవాళ ఉండి రేపు ఊడే ప్రాకారాల మధ్య నివాసం చేస్తావా? జాగ్రత్తగా వినండి. లోకము అనబడినటువంటి సొదొమ గొమొర్రాలో నివాసం చేస్తావా? సంఘము అనబడినటువంటి ప్రాకారాలలో మధ్యను నివాసం చేస్తావా? అపహాసకులు కూర్చున్నటువంటి వారి మధ్య నివాసం చేస్తావా? విజ్ఞాపనలు, ఆరాధనలు, ప్రార్థనలు చేసినటువంటి వారి మధ్య నివాసం చేస్తావా? ఎటువంటి వారి మధ్య ఉన్నావు? ఎటువంటి మనుషులతో నీవు సహవాసం చేస్తున్నావు? ఒకటి, ఇర్మీయాను దేవుడు ప్రాకారము కలిగినటువంటి పట్టణముగా నియమించుకున్నాడు. సంఘము కూడా ఆయన ప్రాకారముల మధ్య నివాసం చేస్తుంది. రెండు, ఇర్మీయాను దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? ఇనుప స్తంభముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు, నియమించుకున్నాడు. ఎలాగా? ఒకటేమో ప్రాకారము కలిగిన పట్టణముగా నేను నియమించాను. రెండు, ఇనుప స్తంభం. ఇనుము దేనికి గుర్తో తెలుసా? బలానికి గుర్తు. దేనికి గుర్తు? బలానికి గుర్తు. అంటే దేవుడు ఇర్మీయాను బలపరుస్తున్నాడు. సంఘాన్ని కూడా దేవుడు వాక్యము చేత బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేని ద్వారా? ఆత్మీయ జీవితంలో బలము చాలా అవసరము. ఏంటి మీకు అర్థమవుతుందా? ప్రైజ్ గాడ్. ఒకే వచ్చిన 3 మాటలు ఉంది అక్కడ. ప్రాకారము కలిగిన పట్టణంలో ఉంటావా? భద్రత పరచబడినటువంటి హస్తాలలో ఉంటావా? లేక ఈ లోకంలో ఎక్కడ భద్రత లేదు,
దేవుని బిడ్డలారా, క్రీస్తులోనే మనకు భద్రత ఉంది. రెండోది ఇక్కడ అంటున్నాడు, ఇర్మియాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అమూల్యమైనటువంటి స్థితి ఏంటో తెలుసా? ఇనప స్తంభముగా నియమించుకున్నాడు. ఇనుము దేనికి గుర్తో తెలుసా? బలానికి గుర్తు. ఈ కిటికీలకి వేస్తుంటాం దొంగలు రాకుండా. ఎందుకు? ఇనపదే ఎందుకు వేసాం? మన ఇంటి గృహాలకి ఇనప తలుపులు వేస్తున్నాం. కారణం గట్టిగా ఉంటుందని, బలంగా ఉంటుందని, దొంగలు రాకూడదని. నీ ఆత్మీయ జీవితంలో నీకు బలం అవసరము. సాతానుడు నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించకుండా నువ్వేం చేయాలి? పౌలు అంటాడు, చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. చెప్పండి పౌలు గారు, ఏటండి నీ ఆత్మీయ బలం అంటే, నన్ను ఒక ఆయన బలపరుస్తున్నాడు. ఏంటి, చాలామందికి మనం ఎంతవరకు బలపరుస్తబడుతుండో వాళ్ళు తెలుసా? మనము ప్రభువు రాకడ వరకు కూడా ఈ వాక్యాల చేత ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ముందుకు సాగాలి. ప్రైజ్ గాడ్. ఏంటి, మనిషి బలంగా ఉండడానికి కావలసినటువంటి ఆహారం ఆ వ్యక్తికి కావాలా లేదా? ఏమ్మా, రోజు 3 పూటలు తింటారు. టిఫిన్ తింటారు, మధ్యాహ్నం భోజనం తింటారు, రాత్రి భోజనం తింటారు. మనిషి తన యొక్క మనుగడను కొనసాగించుకోవడానికి, జీవనోపాధి చేసుకోవడానికి, కష్టపడడానికి ఏముండాలి? బలం ఉండాలి. బలం లేకపోతే ఏ పని చేయలేవు. అలాగే నువ్వు ఆత్మీయ జీవితంలో కూడా దేవుని పని చేయాలంటే, దేవుడిలో నువ్వు ఇంకా లోతుగా సాగాలంటే నీకేం కావాలో తెలుసా? ప్రభువు చేత బలపరచబడే అనుభవం నీకు ఉండాలి. ఎవరి చేత? పౌలు గారు చెప్పండి, ఏంటని మీ సాక్ష్యం అంటే, నన్ను ఒక ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి నేనేం చేస్తానో తెలుసా? అడగండి ఆయనకి. అంటే అడుగుతున్నాడు, చెప్తున్నాడు ఆయన, నన్ను బలపరచువాడు ఒకడు ఉన్నారు, నేను సమస్తము కూడా చేయగలిగినటువంటి సామర్థ్యం నా ప్రభువు నాకు ఇచ్చాడు పనిలో, దేవుని పనిలో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలు అంటాడు 4:17, ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోటి నుండి తప్పించబడి తిని. ఎవరు బలపరిచారు ఆయనకి? ఉందా మళ్ళీ బైబిల్లోనే ఉందా? ఏమంటున్నాడు? ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక. ఏ నోటి నుంచి? సింహము నోటి నుంచి అంటే పేతురు రాసినటువంటి 1వ పత్రిక 5లో కూడా ఉంటుంది. వారు గర్జించే సింహం వలె ఎవ్వరిని మృంగుదన. మరి పౌలును ఏ సింహము నోటి నుండి అంటే, ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణములు, తన ప్రయాణములో ఎన్నో అపాయాలు అనబడినటువంటి సింహాలు ఆయనకి పొంచి ఉంది. ఎన్నో రకాలైనటువంటి సింహాలను తన సేవ జీవితంలో ఆయన చూశాడు. దుష్కార్యములు అనబడినటువంటి సింహాలు ఆయన కోసం పొంచి ఉంది. కానీ ప్రభు ఆయనను ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ప్రక్కనే నిలిచి సింహాల నోటిలో నుండి పడిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? తప్పిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆయన తప్పిస్తుంటే సర్కస్లో బుర్ర పెడతారు, చూసారా? సింహం నోట్లో ఏంటి, కొంతమంది శోధనలు, కష్టాలు, బాధలు ఎందుకు తెచ్చుకుంటున్నారు తెలుసా? వీరే స్వయంగా వెళ్ళి చెప్పాలి. మీరు సర్కస్లో పెడతాడు, చూసారా? సింహం నోట్లో కూరుందండి. రకరకాలైనటువంటి దరిద్రాలందుకు కూడా ఎందుకు వీళ్ళకి చుట్టుకుంటుందో తెలుసా? తమకు తాముగా సింహాల నోటిలోనికి వెళ్తున్నారు వీళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
పౌలు అంటున్నాడు, సింహము నోటిలో పడుకున్న నన్ను ఆయన తప్పిస్తున్నాడు. తప్పించబడ్డావా? సింహం నోట్లో పడి కిల్లిలాగా నవ్వులుతున్నాడు. నీకు చాలామందికి నవ్వులుతున్నాడు వాడు. చాలామంది సింహాల నోట్లో ఉన్నారు. పైకి భక్తి కలిగినటువంటి వారుగా, వేషధారులుగా, క్రైస్తవ వేషం వేసి సింహాల నోట్లోని వారు కిల్లిలాగా నవలబడుతున్నారు. చాలామంది ఎలా జీవిస్తారో తెలుసా? పైకి మాత్రమే క్రైస్తవులు, అంతరంగం మొత్తం చెడిపోయింది. వారి బ్రతుకులంతా కూడా సింహాల యొక్క, సాతాను యొక్క కబంధస్తాల్లో ఉన్నారు వాళ్ళు. ఆ కబంధస్తాల నుంచి విడిపించడానికే ఈ శత ప్రయత్నాలు. ఇప్పుడు అర్థమవుతుందా ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నారు చాలామంది? పౌలు గారు అంటున్నాడు, ప్రభువు నా ప్రక్కన నిలబడి నన్ను తప్పించాడు. ఎవరి నోట్లో నుంచి పడితే, ఎవరి నోట్లో నుంచి. చాలామందికి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మిఠాయి కిల్లిలాగా నవ్వులుకొని తీరుస్తున్నాడు. ఎందుకు ఆ బూత్ వస్తుంది? ఎందుకు అపవిత్రమైనటువంటి పాటలకు గెంతుతున్నావు? అపవిత్రమైన కార్యాలకు వెళ్ళావు తెలుసా? నువ్వు సింహపు నోటిలో చెప్పాలి. ఏ కిల్లే? మిఠాయి కిల్లెలా కొంతమందికి ఎక్కడ ఊజేస్తాడు నీకు. నీ పసరంతా తీసి, నీ జ్యూస్ అంతా తీసి వాడు ఏం చేస్తాడు తెలుసా? పనికి రాని దౌర్భాగ్య స్థితికి వచ్చారు నేను విడిచిపెడతాడు. ఆ స్థితికి వెళ్తావా? నోటి నుండి తప్పించబడతావా? నోటిలో మింగబడ్డావా? ఇంకా అలాంటి వెళ్ళిపోయావేమో. కొంతమంది వెళ్ళిపోయారు, చెప్పటం లేదు. హల్లెలూయా. పౌలు గారికి అడగండి, అయ్యా ఏటయ్యా నీ బలం అంటే? నన్ను ప్రతి క్షణం నా ప్రభు నా ప్రక్క నుండి చెప్పాలి. ప్రభు ప్రక్కన ఉన్నాడు, వాడు ప్రక్కన ఉన్నాడు. అర్థమవుతుందా? ఒక ఆయనేమి ఇలాగున్నాడు విజ్ఞాపన హస్తాలతోటి, ఒకడేమో నోరు తెరిచి ఉంచాడు ఇలా. ఎప్పుడు దొరుకుతావా అని పిలుస్తున్నాడు ఇలాగా. ఆయన మన కోసం విజ్ఞాపన చేసినటువంటి వాడుగా, మన పక్షాన న్యాయవాదిగా, మన మీద నేరము లేనటువంటి వారముగా మనం ఉండాలని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తుంటే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, నీవు సింహపు నోటిలో ఉన్నావేమో ఒకనవేళ. ఏ సింహము? ఏ సింహం? యూదా గోత్రపు సింహం కాదు. ఇంకొకడు ఉన్నాడు, నిన్ను ముక్కలు చేసి నీ కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా కూల్చేయడానికాడు నవ్వులి మింగి పడేస్తాడు. నీకు ఎక్కడ పడేస్తాడు? కాబట్టి పిల్లరా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చేత బలపరచబడాలి మనం. ఒకటి. రెండు, వాక్యము చేత మనం బలపరచబడాలి. నిన్ను వినప స్తంభముగా, ఇర్మీయాను ఏమంటున్నాడు? ఇనుము దేనికి గుర్తు? బలానికి గుర్తు. సంఘము కూడా దేవుని చేత బలపరచబడాలి. సంఘము కూడా దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడాలి. మూడు, సంఘము దేని చేత బలపరచబడాలి తెలుసా? ప్రార్థన ద్వారా. గెత్సేమనే తోటలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన చేస్తుండేటప్పుడు లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో, తండ్రి అయినటువంటి దేవుడు పరలోక రాజ్యం నుంచి ఒక దేవదూతను పంపించి ఆయనను బలపరిచారు అని రాయబడింది. పిల్లలు చూస్తారా? ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి, ప్రభు దగ్గరికి పరలోకం నుంచి దేవుడు ఒక దూతను పంపించి ఆయనకు కనబడి ఆయనను బలపరచను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఆయన బలహీనుడు కాదు. జరగబోతున్నటువంటి ఆ శిలువ మరణ పునరుద్ధానమును విషయమై దేవదూతతో ప్రభు ఆ రాత్రి అక్కడ మాట్లాడి ఉండొచ్చు పిల్లరా. కాబట్టి ఆ కార్యం జరగబోతున్నటువంటి కార్యమును గురించి దేవదూతతో ప్రభు మాట్లాడితే, దేవదూత పరలోక రాజ్యం నుంచి పంపబడి ప్రభును బలపరిచారంటే పిల్లరా. అంటే దేవుని యొక్క బలాతిశయము చేత నరావతారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఈ మాటలను
దేవుని యొక్క బలాతిశయము చేత దేవదూత ప్రభువును బలపరిచినట్లుగా మనం చూస్తాము. దేవుని యొక్క బలాతిశయము చేత ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన అంటే సంఘములో ప్రార్థన చేత బలపరచబడినటువంటి గుంపు ఉండాలి. సంఘము వాక్యం చేత బలపరచబడినటువంటి అనుభవంలో ఉండాలి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు 3వ విషయం చెప్పి ముగిస్తాను. దేవుని యొక్క వాక్యం నుంచి దేవుడు ఇర్మీయాను ఎలా ఉంచడానికి ఇష్టపడుతున్నాడంటే, నియమించుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే ఇత్తడి గోడలుగా నియమించుకున్నాడు. ఒకటేమో ప్రాకారము గల పట్టణముగా నియమించాడు. 2 ఇనుప స్తంభం. అంటే సంఘానికి కూడా అది వర్తిస్తుంది. సంఘం కూడా ఎలాగ ఉండాలో తెలుసా? గట్టిగా ఉండాలి, పరిశుద్ధతలో గట్టిగా ఉండాలి, వివటంలో గట్టిగా ఉండాలి, ప్రార్థనలో గట్టిగా ఉండాలి, విశ్వాసంలో గట్టిగా ఉండాలి, ప్రభు పనిలో గట్టిగా ఉండాలి. నువ్వు ఎప్పుడు బలహీనురాలివే. ప్రార్థన జీవితం నీకు లేదంటే నువ్వు బలహీనురాలివే. విశ్వాసం నీకు లేకపోతే అవి విశ్వాసవి. దేవునికి మహిమ కలుగునగా. దేవుడు సంఘాన్ని ఎలా ఉంచుతున్నాడో తెలుసా? ఎలా నియమించుకున్నాడో తెలుసా? ఇనప స్తంభము. చెప్పండి చెప్పండి. కొంతమంది ఎందుకు ఈ సువార్త తీసుకొస్తున్నారు అని పేడ జల్లిన ఒకరేమో ఊగిపోతూ కొట్టడానికి వస్తున్నటువంటి వారు ఒకరు. మీరు ఎన్ని రకాలు గెంతినా, పేడ వేసినా, కర్రలు వేసినా, రాళ్ళు వేసినా, చంపినా సంఘము పటిష్టమైనటువంటిది, బలమైనటువంటిది. సింహాల నోళ్ళకి వెళ్ళారు, సింహాలకు ఆహారముగా వేయబడ్డారు, కర్రలకి కాల్చబడ్డారు, సిలువ వేయబడ్డారు, చంపబడ్డారు, కొట్టబడ్డారు, తరమబడ్డారు. అయినప్పటికీ సంఘము చెప్పటం లేదు. చెప్పాలి చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్త విశ్వాసి. అమ్మా నువ్వే ఒక ఇనుప స్తంభానివి. ఇనుము మట్టిలో ఉంటే పుచ్చిపోద్దమ్మా. లోకంలో ఉంటే పాడైపోతావు. వాడబడితేనే, పదునుగా ఉంటేనే నువ్వు పనికి వస్తావు. సంఘం ఈ రోజున లోక సంబంధమైన కార్యకలాపాల్లో పడిపోతే, సంఘము లోకములో కలిసిపోతే సంఘ పరిస్థితులు అంతా కూడా పుచ్చిపోతే దేనికి పనికిరాదు ఆ సంఘం. కాబట్టి ఇనుము పుచ్చిపోతే పనికిరాదు. పని కలిగినటువంటి ఇనుము ఎప్పుడు కూడా మొన్నటి దినాన్న ఒక ఇంటర్వ్యూలో బొబ్బిలి రాజు గారి యొక్క కత్తుల కోసం మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది సురక్షితమైనటువంటి స్థలంలో ఉంచబడింది కాబట్టి ఇప్పటి వరకు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజున సంఘంలో నువ్వు సురక్షితంగా లేదనుకో, నీ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరుంటారు ఇక్కడ? చెక్కు చెదరకుండా తరతరాలు కూడా చాలామంది భక్తులు ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారు పుచ్చిపోలేదు, వాళ్ళు ముసిగిపోలేదు. వాళ్ళు ఏంటి, ఒక 4 రోజులు ఇనుము తీసుకెళ్ళి మట్టిలో పెట్టండి, ఏమైపోతుందన్న చెప్పాలి. పుచ్చిపోయి దాని రూపాన్ని మారిపోద్ది. నువ్వు లోకంలో అంటే నీ రూపం, నీ భాష, నీ ఆలోచన అంతా కూడా చెడిపోద్ది. నువ్వు దేవునిలో ఉంటే నీ మాటల విధానం నీకు తెలుస్తుంది, నీ ఆలోచన విధానం నీకు తెలుస్తుంది, ప్రార్థన చేసే విధానం నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. 3వదిగా పిల్లరా, ఇర్మీయాను దేవుడు ఎలాగ నియమించుకున్నాడంటే, ఎలాగా? ఇత్తడి సంఘం ఎటువంటిదంట? ఇర్మీయా మాత్రమే ఇత్తడి గోడ కాదు, నేటి క్రైస్తవ సంఘము కూడా చెప్పాలి ఇత్తడి గోడలు. చెప్పండి, ప్రపంచ క్రైస్తవ సంఘాలంతా కూడా ఎలాగుంది? ఇత్తడి గోడల్లాగా ఉండాలి, మట్టి గోడలు కాదా. ఇత్తడి దగ్గర, ఇత్తడికి అగ్నికి వ్యతిరేకముగా నిలబడుతుంది. మీకు అర్థమవుతుందా? అగ్ని లాంటి శ్రమలను కూడా సంఘం ఏం చేస్తుందంటే ఎదుర్కొంటుంది. ఆదిమ సంఘము తరమబడింది, ఆదిమ సంఘము హింసల పాలైపోయింది, ఆదిమ సంఘములు అనేకులు అతిసాక్షులు అయ్యారు, నేటికి కూడా అవుతూనే ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇత్తడి దేనికి గుర్తో తెలుసా?
దేవుని యొక్క నిత్య కృపకు గుర్తు. ఇత్తడి దేనికి గుర్తో తెలుసా? దేవుని శాశ్వతమైనటువంటి ప్రేమకు గుర్తు. అక్కడ భద్రతపరిచారండి మనకి. ఎక్కడ? సంఘము ఇత్తడి గోడల మధ్య నివాసం చేస్తుంది. సంఘము దేవుణ్ణి అగ్ని ప్రాకారాల మధ్య నివాసం చేస్తుంది. సంఘము దేవుని యొక్క విజ్ఞాపన హస్తాల మధ్య నివాసము చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి, ఇప్పుడు సార్వత్రిక క్రైస్తవ సంఘము, నా ముందున్నటువంటి పరిశుద్ధ సంఘము దేని మధ్య నివాసం చేస్తుందమ్మా బాబు? దేని మధ్య నివాసం చేస్తున్నామను? ఇత్తడి గోడల మధ్య. ఇది దేవుని నిత్య ప్రేమకు గుర్తు. ఇది దేవుని యొక్క నిత్య నిబంధనకు గుర్తైనటువంటి సహవాసం. ఇక్కడ నివాసము చేయాలని దేవుడు తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు రానే, కష్టాలు రానే, ఇబ్బందులు రానే, విరుకు రానే, అవమానాలు రానే, నిందల సంఘాల మీదకి రానే, మనల్ని బలపరచువాని యందు మనము సమస్తము కూడా చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజున ఇర్మియాను నియమించుకున్నట్లుగా నేటి పరిశుద్ధ సంఘాలను ఆయన ఏం చేసుకుంటాడు తెలుసా? ప్రాకారము కలిగిన పట్టణముగా. ఆ రోజున ఇర్మియాను ఇనుప స్తంభముగా నియమించుకున్నటువంటి దేవుడు నేటి దినాన్న సంఘము కూడా ఇనుప స్తంభముగా, చెక్కు చెదరకుండా పరిశుద్ధతలోను, విశ్వాసములోను, విధేయతలోను పిల్లరా అనేకులకు మాదిరికరంగా ఉండాలి. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తున్నాను. అక్కడ రాయబడింది పిల్లరా, ఇర్మియాను ఎలాగుంచాడు? ఇత్తడి గోడలు. ఎవరు బద్దలు కొట్టగలరు? మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూసారా ఈ గోడలు? రాళ్ళతో చేసిన గోడలు చూసాము, మట్టితో చేసిన గోడలు చూసాము, కర్రలతో కట్టినటువంటి గోడలను చూసాము, ఇంకా రకరకాలైనటువంటి పరికరాలతో చేసినటువంటి గోడలను చూసాము. నా దేవుడు నీటిని గోడగా చేశాడు. అర్థమవుతుందా? ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయేటప్పుడు స్తంభాలుగా నిలబడిపోయింది. నీటిని గోడలుగా కట్టేసినటువంటి వాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఇత్తడి గోడల మధ్య సంఘము నివాసం చేస్తుంది. గోడలో భయం పట్టుకుంది అందరికీ. సత్యం విషయంలో అందరికీ అంటే ఎవరు భయం కలుగుతుందో తెలుసా? భ్రమలో ఉన్నటువంటి వాడికి సత్యం వింటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇంతకాలం మనము బురుడీలో ఉన్నాం, మనం అసత్యంలో ఉన్నామని భయపడుతున్నారు సత్యం వస్తుంటే. కాబట్టి నా పిల్లరా, తలలంచని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను ఇత్తడి గోడల మధ్య నివాసం ఏర్పరచావు. ప్రార్థన చేయగలవా? పౌలు అంటున్నాడు, ఇదిగో నా ప్రభు నా ప్రక్కన నిలబడి సింహపు నోటిలో పడుకొని నన్ను తప్పిస్తున్నాడని. సింహపు నోటు నుండి తప్పించబడుతున్నావా? సింహపు నోటులో ఉన్నావా? ప్రాకారము, అగ్ని ప్రాకారము కలిగినటువంటి అగ్ని ప్రాకారాల మధ్య సంఘం నివాసం చేస్తుంది. ఇత్తడి గోడల మధ్య సంఘము నివాసం చేస్తుంది. విజ్ఞాపన హస్తాల మధ్య, క్షమాపణ హస్తాల మధ్య ప్రార్థన చేయగలవా? దేవవందనాలు, స్తోత్రాలయ్యా. విన్న వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నా. అనేక నిర్మూలన పరిచయం ఈ ఇత్తడి గోడల మధ్య నా గొర్రెలు నా స్వరము వినను, వాటిని ఎవడును నా హస్తాల నుండి అపహరింపలేడు. దేవుని బిడ్డ, నువ్వు ఎవరి హస్తాల్లో ఉన్నావు? ఆయన హస్తాల మధ్య నివాసం చేస్తున్నావా? జారిపోతున్నావా? దేవా వందనాలు, స్తోత్రాలయ్యా. నీ హస్తాల్లో మమ్మల్ని బలపరచండి అయ్యా. ప్రతిరోజు మాతో ఉండి అనేకమైనటువంటి నేను చెడు నుంచి, పాపం నుంచి, సింహపు నోటి నుంచి మమ్మల్ని తప్పిస్తున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధ సంఘముగా
నువ్వు వరుడుగా వచ్చేటప్పుడు నేను ఎదుర్కోవడానికి కావలసినటువంటి పరిశుద్ధ జీవితాలు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.